ఇతర నటీనటుల గురించి చెప్పండి మాకు. అలాగే నయనతార ఇందాక చెప్పాను, షైల, భరణి గారు హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశారు, నాదర్ గారు, అలాగే వినయ్ ప్రసాద్, అందరూ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్టులు. ఈ సినిమాతో నాకు మహేష్ మంజ్రేకర్ విలన్ ఈ ఫిల్మ్లో మెయిన్ ఆయన ఫిల్మ్. అంటే ఆయన నుంచి కూడా ఒక అద్భుతమైన కామెడీ ఫన్ ఉంటుంది ఈ సినిమాలో. అలాగే మొత్తం అందరూ ఉన్నారు. ముకుల్ దేవ్, ఎంఎస్ నారాయణ గారు అయితే సూపర్ క్యారెక్టర్. రఘుబాబుది నా బన్నీ సినిమా తర్వాత రఘుబాబు చేసిన సినిమా ఇదే. బన్నీలో ఎంతైతే నవ్వించాడో అంతకంటే ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. అలా అందరూ ముకుల్, కాట్రాజు, అందరూ విలన్స్ అంతా ఉన్నారు. నెక్స్ట్ ఈయన షాయి షిండే మంచి క్యారెక్టర్ అయింది. మీరు అన్నట్టు ఒక బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్ ని ఇందులో విలన్ గా తీసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? రీజన్ అంటే ఏం లేదండి. నాకు ఒక చాలా పెద్ద సీరియస్గా ఉండే ఒక డాన్, తన సీరియస్నెస్ నుంచి మనకు నవ్వుస్తూ ఉండాలి, తన కోపం మనకు కామెడీ అవ్వాలి చూసే ఆడియన్కి. ఇది ఎలా అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు నాకు ఒక్కడున్నాడు సినిమా దీంట్లో ఒక షాట్ ఉంటుంది, అదేదో నాకు గుర్తొచ్చింది ఆ షాట్. ఈయన కరెక్ట్ అనిపించింది. అనుకున్న తర్వాత ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయనకి క్యారెక్టర్ ఎక్కిచ్చి ఓకే బాగుంది అది ఇది అని చెప్పి తను వచ్చి ఫస్ట్ షాట్ చేయటం నేను ఓకే ఇది అదిరిపోయింది ఇది అనిపించింది. మేకింగ్ లో రాజీ పడని నాని గారు, అలాగే వంశీ గారు, శ్రీనివాస్ అంటే బుజ్జి గారు, వాళ్ళ గురించి ఏమని చెప్పండి. ఇది చాలా హై బడ్జెట్ క్లాస్ లో మాస్ అని మీరే చెప్తున్నారు. సో వాళ్ళ గురించి చెప్పండి. నాని గారికి, వంశీ గారికి ఒక సినిమా మీద డబ్బులు సంపాదించాలనే ఇది లేదండి వాళ్ళకి అసలు. సినిమా మరి ఎందుకు సినిమా తీయాలని అంటే వాళ్ళకి ఎన్టీఆర్తో ఓ సినిమా తీయడం అనేది వాళ్ళకు ప్యాషన్ లాగా. నాని గారికి అయితే అసలు డబ్బులు అనేది లెక్క అనేది అసలు డబ్బులు అనేది పట్టించుకోవడం వేరే విషయం. ఇద్దరు ఫస్ట్ డే 1 నుంచి అండి అన్న ఎక్స్పెన్సివ్ మూవీ అన్న, ఒక ఎక్స్పెన్సివ్గా ఉండాలి. ఈయనకి వంశీ గారికి ఏంటంటే పాటలు సెట్లు అదిరిపోవాలన్న అనేది ఆయన కాన్సెప్ట్. ఇలా వాళ్ళు అసలు డబ్బుల కోసం దేనికోసం ఆలోచించుకొని చేశారు. అలాగే బుజ్జి, మా శ్రీనివాస్ బుజ్జి ఏంటంటే ఒక సినిమాని ప్లాన్ చేయడంలోనూ ఒక డబ్బుని ఖర్చు పెట్టేది ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఆదా చేయాలి అనేది ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్లో తెలిసినవాడు నాకు తెలిసి 1 అని చెప్పొచ్చు బుజ్జి. అంటే ఎక్కడ సినిమాని కంట్రోల్ చేయాలి, ఎక్కడ సినిమాని స్పెండ్ చేయాలి అనేది బాగా